హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా వాక్ బిల్ ఏదైతే చర్చలో ఉందో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ దానికి సంబంధించి ఏమన్నా స్టే ఇచ్చిందా? స్టే ఇస్తే ఎలా ఇవ్వగలదా? ప్రెసిడెంట్ దగ్గర ఉన్న పవర్ కన్నా సుప్రీం కోర్ట్ దగ్గర ఉన్న పవర్ ఎక్కువ అనేది మనం క్లియర్‌గా పాలిటీ యాంగిల్‌లో, రిలీజియస్ యాంగిల్‌లో, మైనారిటీ యాంగిల్‌లో మొత్తం మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. రైట్. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనకి ఈ వాక్ బిల్‌లో క్లియర్‌గా కనిపిస్తా ఉంది. చూద్దాం జ్యుడిషియల్ యాక్టివిజం ఏంది? ఏంటి? మొత్తం కథా కార్ఖాని మొత్తం క్లియర్‌గా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఒకటి చేయాలండి. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి మెంటార్‌షిప్ బ్యాచ్ ఒకటి మనం రన్ చేస్తూ ఉన్నాము. చాలా తక్కువ ప్రైస్‌లో మీకు లైవ్ మెంటార్‌షిప్ నేను ఇస్తూ ఉంటాను. మీకు చూసుకుంటే ఏవి చదవాలా అనేది ఎంత ఇంపార్టెంటో, ఏవి వదలాలా అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఈ తక్కువ సమయంలో మీరు ఏది పడితే అది చదువుకుంటూ, ఎలా పడితే అలా చదువుకుంటూ వెళ్లారనుకోండి, మీకు టైం వేస్ట్ అయిపోతుంది. హై ఎండ్ క్లాసెస్ 300 పైగా వీడియో క్లాసెస్ నేను మీకోసం విత్ కోడింగ్, విత్ ట్రిక్స్ లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా రివిజన్ చాలా తక్కువ సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో మీరు రివిజన్ చేసుకోవాలి, చదువుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? నా క్లాసెస్ రివిజన్ అవసరం లేని క్లాసెస్ మీకు విత్ టిప్స్, విత్ ట్రిక్స్ నేను మీకు అందజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్ ఛానెల్‌లో నా ఆల్రెడీ కాంటాక్ట్ ఉంటుంది. హాయ్ అని చెప్పి మెసేజ్ చేశారు అంటే నేను మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం అందజేస్తూ ఉంటాను. లైవ్ కాల్ ప్రతిరోజు నా దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఏం చదివావు ఇవాళ? ఎంతవరకు చదివావు? ఒకసారి నువ్వు చదివిన దానికి సంబంధించి నేను అడిగే ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను మీకు క్లియర్‌గా ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదు అనేది మొత్తం గైడ్ చేస్తూ ఉంటాను. రైట్. మిస్ చేసుకోకండి. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలకోసారి వచ్చే నోటిఫికేషన్స్. దీన్ని మిస్ చేసుకోకండి. మెంటార్‌షిప్ ఉంటేనే ఈ టైంలో మీకు మంచి పాత్‌లో మీరు రన్ అవ్వడానికి ఉంటుంది. లేదంటే అన్నెసెసరీగా ఏవి పడితే అవి చదువుకుంటూ వెళ్ళిపోతారు. టైం వేస్ట్ అయిపోతుంది. ఫైనల్‌లో సిలబస్ అవ్వలేదు అని చెప్పి పానిక్ వచ్చేస్తుంది. ఓకే. లెట్స్ బిగిన్ ద వీడియో. నా ఈ ఎఫర్ట్స్‌ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్‌తో వీడియోని స్టార్ట్ చేయండి. వెల్కమ్ టు స్కై అకాడమీ. అయితే వాక్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్‌కి సంబంధించి ఏంటి? ఈ వాక్ అంటే ఏంటి? వాక్ బోర్డ్ అంటే ఏంటి? అనేది ఒక 2 నిమిషాలు చూసుకోగలిగితే అప్పుడు మన కాన్సెప్ట్ మొత్తం క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం. ఫస్ట్ వాక్ అంటే ఏంటి? జనరల్‌గా మీరు చూసుకుంటే ఒక టెంపుల్‌కి గాని, ఒక మసీదుకి గాని, ఒక చర్చ్‌కి గాని మీరు వెళ్లారనుకోండి. ఏం చేస్తూ ఉంటారు? అక్కడ మీ దగ్గర ఉన్న కొద్దిగా ధనాన్ని డొనేషన్ ఇస్తూ ఉంటారు. అవునా? అవి ఆ చారిటబుల్ ట్రస్ట్ రన్ అవ్వడానికి మీ కమ్యూనిటీలో ముస్లిం కమ్యూనిటీలో గాని, హిందూ కమ్యూనిటీలో గాని మీ కమ్యూనిటీలో ఏదైతే అన కొద్దిగా లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారో, వాళ్ళకి యూజ్ చేయడానికి అండ్ ఆ కమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి అండ్ ఏదైతే మసీదు గాని, టెంపుల్ గాని ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందడానికి డొనేషన్స్ చేస్తూ ఉంటారు. అవునా? అలానే వాక్ఫ్ అంటే ఇస్లామిక్ భాషలో మీనింగ్ ఏంటంటే డొనేషన్. దేవుడు కోసం ఇస్లామిక్ భాషలో అల్లా కోసం అని చెప్పి డొనేషన్ చేయడానికే మనం ఏమంటామంటే వాక్ఫ్ అంటారు. అయితే ఎలాంటి డొనేషన్స్ ఉంటాయంటే వాళ్ళు ల్యాండ్ అయినా ఇవ్వచ్చు, మనీ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇతర అసెట్స్ ఏమైనా ఇవ్వచ్చు. అసెట్స్ ఏముంటాయి సార్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ వాక్‌కి సంబంధించి ఏదో ఒక స్కూల్ ఒకటి ఇస్లామిక్ స్కూల్ రన్ అవుతా ఉంది. మద్రసా అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఈ ఇస్లామిక్ స్కూల్ రన్ అవుతా ఉంది. ఈ ఇస్లామిక్ స్కూల్ రన్ అయ్యేటప్పుడు వీళ్ళకేం కావాలి? అక్కడ సామాన్లు కావాలి. ఏమన్నా వంట వండుకోవాలి. లేదంటే ఏదైనా వెహికల్ కావాలి వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ కోసం అని చెప్పి ఇబ్బందిగా ఉంది. దానికోసం అని చెప్పి ఒక వెహికల్ ఒక 4 వీలర్ కావాలో, లేదంటే ఒక బస్సు కావాలో ఇప్పిచ్చారని చెప్పి అనుకుందాము. దానికోసం అని చెప్పి అలా అసెట్స్ ఇవ్వటం గాని, మూవబుల్ అసెట్స్ ఇవి చూసుకుంటే ల్యాండ్ ఇవన్నీ ఇమ్మూవబుల్ అసెట్స్. మనీ గాని, అసెట్స్ గాని ఏమన్నా ఇస్తే అవి మూవబుల్ అసెట్స్ కిందకి వచ్చేస్తాయి. అవునా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను దానం ఇచ్చాననుకోండి. నన్నేమంటారు అంటే ఇస్లామిక్ పరిభాషలో వాకిఫ్ అంటారు. ఇంపార్టెంట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాకిఫ్ అంటే ఎవరంటే డోనార్ ఎవరైతే డబ్బులిస్తున్నాడో అతన్ని వాకిఫ్ అంటారు. ఓకే. అయితే దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి మీకు టెలిగ్రామ్‌లో పీడీఎఫ్ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ టెలిగ్రామ్‌లో మీకు చాలా అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గాని అన్నీ మీకు ఇంపార్టెంట్ ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా సరే టెలిగ్రామ్‌లో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి జాయిన్ అయ్యారనుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి. మనకి ఇప్పటివరకు ఎన్ని దాన ధర్మాలు చేశారు? ఎంతమంది వాక్ బోర్డ్‌కి వాళ్ళు స్వచ్ఛందంగా దానాలు చేశారు? అని చెప్పి చూసుకుంటే ఇక్కడ కొన్ని 2 రకాలుంటాయండి. దానం చేయడం అంటే డొనేషన్‌కి సంబంధించి అదే ఇక్కడ మనకి గొడవ మొత్తం ఏంటంటే డొనేషన్ చేస్తే ఓకే. బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు. అదంతా చూద్దాం మనం క్లియర్‌గా చూద్దాము. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి?
ప్రాపర్టీస్ ఎన్నున్నాయి అని చెప్పి చూసుకుంటే, ఈ వాక్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదండి. ఏదైతే డొనేషన్ చేశారో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని వాక్ ప్రాపర్టీస్ అంటారన్నాను కదా! వీటన్నిటిని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే మనకి వాక్ బోర్డ్ అని చెప్పి ఒక బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైనా ప్రాపర్టీస్ ఏమన్నా మేనేజ్ చేయాలంటే టొబాకో బోర్డ్స్ ఉంటాయి. టొబాకోకి సంబంధించి అన్నీ చూస్తూ ఉంటారు. లేదా వేరే బోర్డ్స్ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ బోర్డ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే దానికి సంబంధించి ప్రాపర్టీస్, ఆ అసెట్స్ అవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాయి. అలానే వాక్ సంబంధించి మనకి వాక్ బోర్డ్ ఉంటుంది. ఈ బోర్డుకి సంబంధించి చూసుకుంటే మనకి వీళ్ళకి స్టేట్ ఆఫీసులు కూడా ఉంటాయి. ప్రతి స్టేట్‌లో వీళ్ళకి ఆఫీసులు ఉంటాయి. అందులో మనకి అక్కడ మేనేజర్ ఉంటారు. ఆ మేనేజరే ఈ ప్రాపర్టీస్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే దగ్గర దగ్గర 8,72,000 ప్రాపర్టీస్ వాక్ బోర్డ్ కిందకున్నాయి. అయితే ల్యాండ్ పరంగా చూసుకుంటే 3.8 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్, చాలా అధికమైన ల్యాండ్ అనేది. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్‌గా మనకి వాక్ బోర్డ్ కనిపిస్తా ఉంటుంది. ఓకే. చూసుకుంటే మనకి గతంలో ఇంత ల్యాండ్ ఎందుకు కనిపిస్తా ఉంది అని చెప్పి చూసుకుంటే, ముస్లిమ్స్ పర్సెంటేజ్ అయితే ఇండియాలో తక్కువే. ఓకే. డామినేటింగ్ పర్సెంటేజ్ ఎవరిది? హిందువులది ఎక్కువ ఉంటుంది. కానీ ముస్లిం పర్సెంటేజ్ తక్కువే. అందుకనే మైనారిటీ కిందకున్నారు వాళ్ళు. అయితే పర్సెంటేజ్ చూసుకుంటే తక్కువే, కానీ ప్రాపర్టీ ఇంతెందుకుంది అని చెప్పి చూసుకుంటే మనకి గతంలో మనకి బైఫాబ్రికేషన్ జరిగినప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఏదైతే జరిగినప్పుడు, ఈ ఇండియా, పాకిస్తాన్ బైఫాబ్రికేషన్ జరిగినప్పుడు ఏదైతే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో చాలామంది ముస్లిమ్స్ ఏం చేశారు? ఇండియాలో నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అవునా? అయితే ఇండియాలో ఏదైతే భూభాగం వాళ్ళదుందో, ఈ భూభాగాన్ని ఏం చేశారంటే ఈ వాక్ బోర్డ్ తీసుకుంది. ఆ ముస్లిమ్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో, ఆ ముస్లిమ్స్ భూభాగాల్ని లేదంటే వీటన్నిటిని వాళ్ళే దానం చేశారు అని చెప్పి ఒక వెర్షన్ ఉంది. దానం చేయలేదు, వీళ్ళే వాక్ బోర్డ్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఒక వెర్షన్ ఉంది. అయితే మనం ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు ఇంత ల్యాండ్ ఉందని చెప్పి చూసుకుంటే ఇది కూడా ఒక మేజర్ రీజనే. రైట్. ఇంకా వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ఆ ఆస్తుల్ని లేదంటే అవన్నీ అక్రమంగా తీసుకున్నారు, చాలామంది కేసులు వేశారు అనేది కూడా ఉన్నాయి. మనం చూద్దాం ఒక్కొక్కటి ఆ కేసులేంది, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్‌తో సహా క్లియర్‌గా మనం చూడడానికి ట్రై చేద్దాము. కాకపోతే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇది రిలీజియస్ యాస్పెక్ట్‌లో చూడకండి. మీరు స్టూడెంట్స్ యాస్పెక్ట్‌లోనే దీన్ని చూడడానికి ట్రై చేయండి. అయితే చూసుకుంటే ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఎవరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. థర్డ్ లార్జెస్ట్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్న ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. డోనర్‌ని ఏమంటాం అన్నాము. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ థర్డ్ లార్జెస్ట్ అండి ఇది. ఇదొచ్చేసి చూసుకుంటే రైల్వేస్ ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ఉన్నాయి. ఆర్మీ దగ్గర ఉంది. థర్డ్ చూసుకుంటే మనకి వాక్ బోర్డ్ దగ్గర హైయెస్ట్ ల్యాండ్ వీళ్ళ దగ్గర ఉందని చెప్పి మనకు అనిపిస్తా ఉంది. అయితే ఇది చూసుకుంటే ఎక్కడ హైయెస్ట్ ఉంది అని చెప్పి చూసుకుంటే ఇది వాక్ బోర్డ్ వాళ్ళు వాళ్ళ పోర్టల్‌లో పెట్టిన మన డిజిటలైజేషన్ రికార్డ్స్. వాళ్ళకి సంబంధించి చూసుకుంటే మనకి యూపీలో ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకు కనిపిస్తా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మనకి ఎక్కువ భూభాగము వీళ్ళు ఎక్కువగా వీళ్ళ వాక్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి మనకు కనిపిస్తా ఉంది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టాటిస్టిక్స్‌లో ఒకసారి చూసుకుంటే మూవబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో ఎక్కువ ఉన్నాయన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే వాక్ బోర్డ్ దగ్గర ల్యాండ్‌కి సంబంధించి చూసుకుంటే యూపీ కనిపిస్తా ఉంది. కానీ ఓన్లీ మూవబుల్ అసెట్స్ గురించి చూసుకున్నాం అనుకుంటే మనకి తమిళనాడులో ఎక్కువ భూభాగం కనిపిస్తా ఉంది. ఓకే. అయితే డొనేషన్ చేశారు ఏదైతే ఇందాక మనం చూసుకున్నామో 8,72,000 ప్రాపర్టీస్ మన దగ్గర వాక్ బోర్డ్ దగ్గర ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అయితే డొనేషన్ చేసిన తర్వాత ఏదైతే డొనేట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ గాని, అసెట్స్ గాని ఒక్కసారి వాక్‌కి ఇచ్చేశారు అంటే అది ఆల్‌వేస్ ఏ వాక్. వన్స్ ఎ వాక్ ఈజ్ ఆల్‌వేస్ ఎ వాక్. మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవడానికి కుదరదు. అయ్యా బాబు నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను ఇచ్చేసాను. నా ల్యాండ్‌ని మీకు దానం కిందకి ఇచ్చేసాను. దేవుడి పేరు మీదకి ఇచ్చేసాను. కానీ ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. కొద్దిగా నాకు నా ల్యాండ్ లేదంటే నా ప్రాపర్టీ లేదంటే నా అసెట్ నాకు రిటర్న్ ఇవ్వు అంటే, నో. ఒక్కసారి వాక్ ఇచ్చేసారు అంటే దేవుడి పేరు మీదకి ఇచ్చేసారంటే ఇంకా అది దేవుడి పేరు మీదకి వెళ్ళిపోయినట్టు. కాకపోతే ఈ వాక్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు కదా ఆ ప్రాపర్టీని. వీళ్ళు కూడా దాన్ని అమ్మడానికి లేదండి. ఆ ప్రాపర్టీని ఇతను ఇచ్చేటప్పుడే ఎగ్జాంపుల్ నేనే ఇస్తున్నాను అనుకోండి. ఒక ల్యాండ్ ఇస్తున్నాను అనుకోండి. నేనేమంటానంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్మడానికి కుదరదు. కాకపోతే దీన్ని లీజ్‌కి ఇచ్చుకోండి. దాని మీద వచ్చే డబ్బులు దేవుడి పని మీద ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఏదైతే రూల్స్ నేను పెడతానో, ఆ రూల్ ప్రకారమే ఈ వాక్ బోర్డ్ నడుచుకుంటా ఉంటుంది తప్పించి అట్‌లీస్ట్ పేపర్ వరకైనా మాట్లాడుకుందాము. పేపర్‌లో రూల్స్ ఉన్న వరకు మనం మాట్లాడుకుందాం. నిజంగా అదే జరుగుతుందా అంటే కొన్ని కేసెస్‌లో జరుగుతుంది. కొన్ని కేసెస్‌లో జరగట్లేదు. మాట్లాడదాం దానికి సంబంధించి కూడా. ఓకే. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ వాక్ బోర్డ్ ఏదైతే ఉందో దాని లీగల్ బాడీ ఎవరుంటారయ్యా అంటే వాక్‌కి సంబంధించి వాక్ బోర్డ్ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి 1954లో దీన్ని వాక్ యాక్ట్ 1954లో మనకి దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే. ఇదొచ్చేసి సెంట్రల్ లెవెల్‌లో ఉంటుంది. వీళ్ళకి సెంట్రల్ వాక్ కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిలే మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటుందని చెప్పి మనందరం మాట్లాడుకోవచ్చు.
రైట్. సో, ఇక్కడ ఇంపార్టెంట్ వన్స్ ఏ వాక్ఫ్ వచ్చేసి లైఫ్ టైమ్ వాక్ఫ్. ఇంకా వాక్‌ని ఒకసారి ప్రాపర్టీ ఇస్తే మళ్ళీ తీసుకోవడానికి కుదరదు. ఫస్ట్ వాక్ వచ్చేసి 1954లో జరిగింది సార్ అని చెప్పాను. ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత. రెండోది వచ్చేసి చూసుకుంటే మనకి రెండో వాక్ వచ్చేసి అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది ఆ యాక్ట్‌లో అని చూసుకుంటే 1995లో ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. ఇంకొద్దిగా పవర్స్ పెంచారు వాక్‌కి. పవర్స్ ఏంటి అవన్నీ మనం క్లియర్‌గా నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దాం. వాళ్ళ దగ్గర ఏం పవర్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్‌లో ఎలాంటి పవర్స్ తగ్గిచ్చేశారు. అయితే అప్పట్లోనే మనకి చూసుకుంటే మనకి సచార్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే వీళ్ళు చెప్పేదేందంటే వాక్ ఏదైతే భూములు ఏవైతే ఉన్నాయో అందులో మేనేజ్‌మెంట్ దాన్ని సక్రమంగా చూడట్లేదు. సక్రమంగా దాన్ని యూజ్ చేయట్లేదు. కరప్షన్ ఎక్కువైపోయింది. లేదంటే అక్కడ మొత్తం అక్కడ ఆఫీసర్స్ గాని లేదంటే వాక్ బోర్డ్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ కరప్షన్ గాని, లేదంటే దీన్ని సరిగ్గా యూజ్ చేయడం గాని జరగట్లేదు. 120,00,00,000 మాత్రమే వాళ్ళు వసూలు చేస్తున్నారు. దగ్గర దగ్గర 2,000,00,00,000 వరకు వసూలు చేయొచ్చు దీని మీద. వసూలు చేయొచ్చంటే ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉందండి. వాక్ బోర్డ్ కిందగా ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లీజుకిచ్చారు. ఏదైనా కంపెనీకి గాని, ఎవరికైనా లీజుకిచ్చారు. ఈ లీజుకి సంబంధించి ఏం చేశారు? వాళ్ళకి తెలిసినోళ్ళు వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక రూ. 1,00,000కి లీజుకిచ్చేశారు. దాని మీద మామూలుగా చూసుకుంటే ఒక సంవత్సరానికి 20,00,000 దాకా సంపాదించొచ్చు. కానీ ఈ వాక్ బోర్డోళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం వల్ల అదేమవుతుందంటే ఇలా ప్రాబ్లమాటిక్ అవుతా ఉంది. ఇలా తక్కువ ఇన్‌కమ్ జనరేట్ అవుతా ఉంది అని చెప్పి సచార్ కమిటీ ఏం చేసిందంటే రిపోర్ట్ ప్రవేశపెట్టింది. అవునా? సో, ఈ రికమెండేషన్స్‌ని వీటిని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 మన మోడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాకపోతే అప్పుడు పాస్ అవ్వలేదు. 24లో కూడా ప్రవేశపెట్టింది. పాస్ అవ్వలేదు. 25లో ప్రవేశపెట్టింది. పాస్ అయిపోయింది. ఆ పాస్ అయిన దాని పేరే ఏంటయ్యా అంటే ఆ యాక్ట్ పేరే ఉమీద్. ఉమీద్ అంటే ఏంటి? ఉమీద్ అంటే మామూలు మన భాషలో, మన తెలుగు భాషలో ఒక ఆశ అని. ఆశ. ఉమీద్ హోప్ అంటాము. హోప్ ఒక ఆశ. ఏంటి ఆశ? దేనికి సంబంధించి ఆశ? అయితే ఈ వాక్ ఏదైతే పరిపాలన ఎవరైతే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉందో, ఈ వాక్‌కి సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాక్ యాక్ట్‌లో ఉన్నాయో, ఇవన్నీ సరిగ్గా లేవు. దీన్ని మార్చాలి. చూసుకుంటే మనకి గతంలో చూసుకుంటే బీఎన్ఎస్ ఏదైతే ఉందో, మనకి భారతీయ న్యాయ శాస్త్రం ఏదైతే ఉందో, మనం అప్పట్లో ఐపీసీసీ ఉండేది. దాన్ని బీఎన్ఎస్ కింద మనం మార్చేసుకున్నాము. ఐపీసీసీ దాని తర్వాత మనం చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ గాని ఇవన్నీ మార్చేసాం మనం. రైట్. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అయితే మార్చుకుంటూ వస్తున్నామో, అలానే వాఫ్ యాక్ట్‌ని కూడా మార్చడానికి అవసరం ఉంది అని చెప్పి మన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ వాక్ యాడ్‌లో మనకి చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్‌ని మారుద్దాము అని చెప్పి ఏమేమి చేంజెస్‌ని మారుస్తుందో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఈ మార్చటాన్నే వాళ్ళు ఏ పరిభాషలో ఏ పేరు పెట్టారంటే ఉమీద్ అనే పేరు పెట్టారు. ఉమీద్ ఫుల్ ఫార్మ్ ఏంటయ్యా అంటే యూనిఫైడ్ మేనేజ్‌మెంటు, ఎంపవర్‌మెంటు, ఎఫిషియన్సీ అండ్ డెవలప్‌మెంట్. ఈ ప్రతి మాటలో మనకి ఈ బిల్‌లో మనకు కనిపిస్తా ఉంటుంది. యూనిఫైడ్ మేనేజ్‌మెంట్ ఏముంది? ఎవరిని ఎంపవర్ చేయబోతున్నారు? దాని తర్వాత ఏది ఎఫిషియన్సీ ఇప్పటివరకు సరిగ్గా ఆస్తుల్ని సరిగ్గా యూజ్ చేయలేదు. ఎఫిషియెంట్‌గా యూజ్ చేయడం గాని, దాని తర్వాత డెవలప్‌మెంట్ గాని, ఈ వాక్ బోర్డ్‌కి సంబంధించి డెవలప్‌మెంట్ ఏం చేయాలా? ఎంపవర్‌మెంట్ ఎవరెవరికి? లేడీస్‌కి ఎంపవర్‌మెంట్, ముస్లిం వుమెన్స్‌కి ఎంపవర్‌మెంట్, ఏది మేనేజ్‌మెంట్ చేయబోతున్నారు అనేది మనం క్లియర్‌గా ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్దాం. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 వచ్చేసి వాక్ ఈస్ నౌ రిస్ట్రిక్టెడ్ టు ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఫర్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్. ఏదైతే వాక్‌కి సంబంధించి వాక్ బోర్డ్‌కి ఏదైతే దాన ధర్మాలు చేస్తున్నారో, ఎవరు పడితే వాళ్ళు వేరే రిలీజియస్ వాళ్ళు ఇవ్వడానికి కుదరదు. ఇప్పటివరకు ఏముందంటే ఎవరైనా ఇవ్వచ్చు. ఒక రిలీజియన్ అంటూ లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ముస్లిమ్సే ఈ వాక్ బోర్డ్‌కి వు ల్యాండ్స్ గాని, అసెట్స్ గాని ఇవ్వాలి అనే రూల్ పెట్టారనుకోండి. వాళ్ళ ఏదైతే ఏదైతే క్రైటీరియా ఉందో అది చిన్నదైపోతుంది. ఏ రిలీజ్ అయినా ఇవ్వచ్చు అంటే ఆ క్రైటీరియా పెద్దదైపోతుంది. అందరికీ డోర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరైనా కన్వర్టింగ్ ముస్లిమ్స్ గాని, కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ గాని, లేదంటే ముస్లిమ్స్ మీద అభిమానం ఉండేవాళ్ళు గాని ఎవరైనా ఇవ్వచ్చు. రైట్. సో, వాక్ ఈస్ నౌ రిస్ట్రిక్టెడ్. ఇప్పటి వరకు ఏముందయ్యా అంటే ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పటి నుంచి ఏందంటే ముస్లిమ్స్ మాత్రమే వాక్ బోర్డ్‌కి ఏమైనా దాన ధర్మాలు చేయాలంటే అట్‌లీస్ట్ 5 ఇయర్స్ తాను ప్రాక్టీసింగ్ ముస్లిమ్‌గా ఉన్న వాళ్ళేం చేయొచ్చంటే వాక్ బోర్డ్‌కి దాన ధర్మాలు చేయొచ్చు. వేరే రిలీజియన్ వాళ్ళు దాన ధర్మాలు చేయకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాంట్రోవర్షియల్ పాయింట్ ఇక్కడే మనకి కాంట్రోవర్షియల్ థింగ్ ఇక్కడే రైజ్ అవుతా ఉంది. ముస్లిమ్స్ మాత్రమే దాన ధర్మాలు చేయాలి. రైట్. పాయింట్ నంబర్ 1 అది. పాయింట్ నంబర్ 2 ఏంటంటే ఇన్‌హెరిటెన్స్ ప్రొటెక్షన్ బిఫోర్ ప్రాపర్టీ ఈస్ డిక్లేరింగ్ యాస్ వాఫ్ వుమెన్, విడో అండ్ ఆర్ఫన్స్. ఏంటంటే ఇప్పుడు ఒక ముసలాయన ఉన్నాడు. లేదంటే ఒక పెద్దాయన ఉన్నాడు. ఇంటికి ఒక పెద్దాయన ఉన్నాడు. అతను ఏం చేశాడంటే చనిపోయే ముందు తన ఆస్తి మొత్తం
వాక్ బోర్డ్‌కి రాసేస్తున్నాను అని చెప్పి రాసి చనిపోయాడనుకుందాం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోతుంది గదా! ఇప్పటివరకు వాళ్ళేంది ప్రాపర్టీ ఉంది. ఆయన పెద్దాయన సంపాదిచ్చాడు. దాని మీదకి సంబంధించి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. లేడీస్ బయటికెళ్ళకుండగా, లేదంటే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళందరూ బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడేమైపోతుంది వాక్ బోర్డ్‌కి మొత్తం ఆస్తి రాసేయటం వల్ల వాక్ బోర్డ్ వచ్చేసి ఈ ఆస్తి మొత్తం మాదే అని చెప్పి వాళ్ళు తీసుకున్నారనుకోండి. ఎవరైతే వుమెన్స్ లేదంటే విడోస్ ఆవిడ ఏదైతే విడో ఉందో ఎవరైతే ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్ఫన్ అయిపోతారు గదా! విడో అయిపోతుంది గదా ఆవిడ. వాళ్ళ సంగతేంటి? సో, దానికోసం అని జెప్పి ఇప్పటి నుంచి ఇన్‌హెరిటెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అగ్రీమెంట్ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఓకే అన్న మనకి కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు ఇప్పటి నుంచి డొనేషన్ తీసుకునేటప్పుడు. రైట్. ఇదొక పాయింట్ నంబర్ 2. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ వాక్ బై యూజర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మెయిన్ కాంట్రోవర్షియల్ పాయింట్. ఇది ఇక్కడి నుంచే ప్రాబ్లమాటిక్ వస్తా ఉంది. అయితే చూసుకుంటే మీరు నార్మల్‌గా చిన్నప్పుడు ఒక మామూలుగా వాడుక భాషలో మనం వింటూ ఉంటాము. దున్నిన వాడిదే భూమి అని జెప్పి మనం వింటూ ఉంటాము. దున్నిన వాడిదే భూమి అని జెప్పి మనం వింటూ ఉంటాము. అంటే ఏంటి మీనింగు? ఓనర్ ఎవరో ల్యాండ్ ఓనరు ఈ భూమి ల్యాండ్ ఓనర్ ఎవరో వేరే పర్సన్ ఉంటాడు. కానీ ఫార్మర్ ఎవరైతే ఆ రైతు ఎవరైతే ఉన్నారో అతను ఒక 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాడు. లీజుకి తీసుకొని సాగు చేసుకోవడమో లేదంటే కౌలుకి కట్టుకోవడమో చేసుకుంటూ ఆయన చేసుకుంటున్నాడు. ఓకే. సో ఈ కౌలుకి చేసుకుంటున్న రైతు ఒకేసారిగా అతన్ని ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ ఫార్మర్‌ని "బాబు ఇంక చాలు 30 సంవత్సరాలు నువ్వు చేసింది. ఇప్పుడు బయటికెళ్ళిపో" అని చెప్పి అన్నాడనుకోండి. అతను రోడ్డు మీదకొచ్చేస్తాడు. అవునా? సో, సిమిలర్ సినారియో ఏమవుతదంటే గవర్నమెంట్ ఈ ఫార్మర్స్‌కి ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. ఎవరైతే కౌలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేస్తున్నారో అతనికి కూడా ల్యాండ్ మీద రైట్స్ ఉంటాయని చెప్పి మనకి ఆ రైట్ కౌలు రైతుకు సంబంధించి మనకి ఆ కార్డ్స్ గూడా మనకి మన గవర్నమెంట్‌లో, ఇండియన్ గవర్నమెంట్‌లో మనకు కనిపిస్తా ఉంటాయి. అయితే ఇక్కడ వాక్‌కి సంబంధించి ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పానంటే, వాక్‌కి సంబంధించి మన ఎవరైనా నేనున్నాను. ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్ ఒకతనున్నాడు. ఏం చేశారంటే, అతని దగ్గర ల్యాండు 3 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా పడుంది. ఓకే. అవి ఏమి యూజ్ చేసుకోవట్లేదు. అతనేం చేశాడంటే ముస్లిమ్స్ కొంతమందొచ్చి అక్కడ ముస్లిమ్స్ కొంతమంది ఇతను కూడా వై అనే వ్యక్తి కూడా ముస్లిమే అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే. ముస్లిమ్స్ కొంతమందొచ్చి అక్కడ దాన్ని సరి చేసుకొని అయ్యా మేము నమాజ్ చేసుకుంటాం ఇక్కడ చిన్న మసీద్ గాని ఏమన్నా కట్టుకుంటాం. మీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చేస్తాము అని చెప్పి ఏమన్నా మాట వరుసకు వాళ్ళతో మాట్లాడుకొని 3 ఎకరాలు అతను ఇచ్చాడు అనుకుందాం. ఓకే. దేవుడి పని మీద కదా! సర్లే వాడుకొని మనకు కావాల్సినప్పుడు నేను తీసుకుందాము అని చెప్పి. ఓకే. సో, వీళ్ళు టెంపరరీ కన్‌స్ట్రక్షన్ ఒకటి కట్టేసి నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. లేదంటే ఏదైనా రిలీజియస్ యాక్టివిటీ చేసుకుంటున్నారని చెప్పి అనుకుందాము. అయితే వాక్ బోర్డ్‌కి సంబంధించి ఏదైతే వాక్ రూల్ ఏదైతే ఏం చెబుతుందంటే, చాలా సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలని లేదు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల ఇలా లేదు. కొన్ని సంవత్సరాల వరకు ఏదైనా ముస్లిం పని మీద ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నారంటే, వాక్ వచ్చి ఈ ప్రాపర్టీ మాకు కావాలి, ఇది మాది అని చెప్పి వాళ్ళన్నారు అంటే, ఈవెన్ దో ఈ ల్యాండ్ ఓనర్ దగ్గర ఆ ప్రాపర్టీ కాగితాలున్నా, ఆ ప్రాపర్టీ ఆయన లీగల్‌గా తను కొనుక్కున్నా సరే, ఈ ప్రాపర్టీ ఇతనిది అవ్వదింక. ఓకే. వాక్ బై యూజ్ చేసుకుంటూ ఆ పదంలోనే మనకు కనిపిస్తుంది. యూజర్ ఎవరిక్కడ? వాక్. ఓకే. వాక్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు యూజర్. యూజర్ ఎవరు? ముస్లిమ్స్. ఏదైతే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు రిలీజియస్ యాక్టివిటీ కోసం అని చెప్పి యూజ్ చేసుకుంటూ ఉన్నారంటే, ఆ ల్యాండ్‌కి సంబంధించి దాత ఎవరైతే టెంపరరీ కోసం ఓకే అని చెప్పి ఇచ్చాడో డొనేషన్ ఏం చేయలేదండి ఇక్కడ. ఇక్కడ డొనేషన్ అనే పదం లేదు ఎక్కడ ఇక్కడ. ఓకే. జస్ట్ టెంపరరీ యూసేజ్ కోసం అని చెప్పి వాడుకోవడానికి వాళ్ళు వాడుకుంటుంటే ఏం అనలేదు ఇతను. సో, అనకపోయేసరికి ఇతనేం చేశారంటే వాక్ బోర్డ్ ఏమంటదంటే వాళ్ళ రూల్ ప్రకారం చాలా రోజుల వరకు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ యూజ్ చేసుకుంటూ ఉంటే ఒ ఆ ప్రాపర్టీ వాక్ కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి వాక్ బై యూజర్ అనే రూల్ ఒకటి వస్తుంది. దీన్నే ఏమంటున్నారంటే దౌర్జన్యంగా భూమిని లాక్కోవడం అని చెప్పి దీని మీద చాలా కేసెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్. వాక్ బై యూజరు ఈ అమెండ్‌మెంట్‌లో రిమూవ్ చేశారు. ఓకే. అర్థమైంది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించి వాక్ బోర్డ్ ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని సార్లు గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఓకే. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నాయనుకోండి ఏదైనా ల్యాండ్ అక్కడ కనిపిస్తా ఉంది గవర్నమెంట్ ల్యాండు. అయితే అది వాక్ ప్రాపర్టీ అని చెప్పి అనిపించిందనుకోండి గవర్నమెంట్ అండ్ వాక్ఫ్ 2 గొడవ పడితే వాక్‌వే అక్కడ గెలుస్తుంది. వాక్ బోర్డ్‌కి సంబంధించి ఇంకా చెప్పాలంటే వాక్‌కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ వాక్ బోర్డ్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ ఉంది. నా ఇల్లుంది. ఓకే. నా ఇల్లు వచ్చేసి వాక్ బోర్డ్ వచ్చేసి, "బాబు ఈ ఇల్లు ఇంక నీది కాదు. ఇది వాక్ బోర్డ్ కిందకొచ్చేసింది" అని చెప్పి అన్నారనుకోండి. ఈ ఇల్లు మీదే అని చెప్పి మీరే ప్రూవ్ చేసుకోవాలి.
బాబు ఇదిగో నా ల్యాండ్ కాగితాలున్నాయి. నాదిది వంశపారంపర్యంగా నాదొస్తుంది. మా తాత ముత్తాతలు వీళ్ళు మేము కొన్నాము అని చెప్పి మీరే ప్రూవ్ చేసుకోవాలి. కోర్టు చుట్టూ మీరే తిరగాలి. వాక్కు ఎక్కడా కూడా అది తన ప్రాపర్టీ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా పాయింటు? ఎలా అంటే ఏం లేదండి సింపుల్. ఏదైతే ఇల్లు కనిపిస్తుందో ఈ ఇల్లు మీద వాళ్ళ కన్ను పడింది అంటే వాళ్ళు తీసుకుంటారు అనే దాని మీద మామూలుగా మన భాషలో మాట్లాడుకోవాలంటే కబ్జా చేస్తారు అనే థాట్‌లో ఇక్కడ మనకి గవర్నమెంట్ బిల్లు మనకి చెబుతా ఉంది. మొత్తం గవర్నమెంట్‌కి సంబంధించి ఏదైతే బిల్ ఉందో ఆ బిల్లుకి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎక్కడ ఎవరి సొంత లాంగ్వేజెస్ నా సొంత వర్డింగ్ నేనెక్కడ యూజ్ చేయట్లేదు. ఓకే. సో, చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్ ల్యాండ్‌ని, ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలంటే ఇప్పటి వరకు వాక్ బోర్డ్ ఎక్వైర్ చేసుకోగలిగేది. ఇప్పటి నుంచి ఎక్వైర్ చేయడానికి లేదు. ఏమన్నా గవర్నమెంట్ ల్యాండా, లేదంటే వాక్ ల్యాండా అని చెప్పి ఏమన్నా తగాదాలు వచ్చినాయంటే, డిస్ట్రిక్ట్ కలెక్టరే ఆ కన్సర్న్డ్ ఆ ఏరియా కింద ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తారో, అతనే రిపోర్ట్ ఇచ్చేసి ఫైనల్ వర్డిక్ట్, ఫైనల్ సబ్మిట్ రిపోర్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తాడు. ఆ రిపోర్ట్ ఆధారంగానే డెసిషన్స్ అన్నీ ఫైనల్ అవుతూ వెళ్తాయి. ఓకే. నెక్స్ట్ సంబంధించి వాక్‌కి సంబంధించి ఇంకా చూసుకున్నాం అనుకుంటే గవర్నమెంట్ ప్రాపర్టీ తర్వాత నెక్స్ట్ ఏదైనా సర్వే చేయాలి అనుకుంటే వాళ్ళలో వాళ్ళు సర్వే చేయడానికి కుదరదు. వాక్‌కి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన అప్పటి వరకు సర్వే కమిషనర్ సర్వే చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి మొత్తం డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్స్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ కలెక్టర్‌లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి ఆధీనంలో ఉంటారంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాడు అంటే డైరెక్ట్‌గా పవర్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, వాక్ బోర్డ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వైపు వెళ్ళిపోయింది అని చెప్పి మనకి ఈ ఈ బిల్లుకి ఎవరైతే అగైనెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పటి వరకు వాక్ బోర్డ్ ఏదైనా ప్రాపర్టీ ఎక్వైర్ చేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించి మీరు కోర్టుకి వెళ్ళాలి అంటే చాలా కష్టాలుండేవి. ట్రిబ్యునల్స్ వెళ్ళేవి కావు. ట్రిబ్యునల్స్ కరెక్ట్‌గా సొల్యూషన్స్ వచ్చేవి కావు. ఓకే. హైకోర్ట్‌కి వెళ్ళడానికి కూడా స్పెషల్ కేసెస్ తప్పించి ఈ ప్రాపర్టీ నా ప్రాపర్టీ ఇలా వాక్ బోర్డోళ్ళు అక్రమంగా తీసుకున్నారు అనే దాని మీద మీరు కోర్టుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా ప్రొవిజన్ ఏం తీసుకొచ్చారంటే స్పెషల్ సర్కమ్స్ కాదు, నార్మల్ సర్కమ్స్ కాదు. నార్మల్‌గా మీరు ఒకవేళ వాక్ బోర్డ్ నుంచి ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే 90 రోజుల్లో మీరు హైకోర్ట్‌కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొత్త రూల్ ఒకటి ఫ్రేమ్ చేశారు. రైట్. అప్పీల్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి అని చెప్పి అన్నారు. అప్పట్లో ఏంటి స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినప్పుడే మీరు హైకోర్టు యాక్సెప్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకో కాంట్రోవర్షియల్ పాయింట్ ఏందంటే ఇప్పటి నుంచి వాక్ బోర్డ్‌లో నాన్ ముస్లిమ్స్ కూడా అందులో మెంబర్స్‌గా ఉండాలి. వాక్ బోర్డ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో నాన్ ముస్లిమ్స్ కూడా కౌన్సిల్‌గా ఉండాలి. అండ్ ఒక ఇద్దరు ముస్లిం వుమెన్స్ కూడా మెంబర్స్‌గా ఉండాలి. ఆ కౌన్సిల్ ఉంటుంది కదా! వాక్ బోర్డ్‌కి సంబంధించి కౌన్సిల్ ఉంటుంది కదా! ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఆ కౌన్సిల్స్‌లో నాన్ ముస్లిమ్స్ కూడా మెంబర్స్ ఉండాలి అని చెప్పి మనకేం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఉమ్మీద్‌లో ఒక పార్ట్ కిందగా తీసుకొనొచ్చి కరెక్షన్ ఒకటి తీసుకొనొచ్చి ఇచ్చింది. అయితే ఇక్కడే నెక్స్ట్ కాంట్రోవర్షియల్ పాయింట్ మనకి తలెత్తుతా ఉంది. ఫస్ట్ చూసుకుంటే పాయింట్ నంబర్ 1లో నేను మీకు క్లియర్‌గా చెప్పాను. డొనేషన్స్ చేయడానికి మనకి ముస్లిమ్సు ఓన్లీ ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ 5 ఇయర్స్ మినిమమ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నవాళ్ళే ఉండాలి అని చెప్పి మాట్లాడారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి నాన్ ముస్లిమ్స్ కౌన్సిల్‌లో మెంబర్ ఉండొచ్చు అన్నారు. ఇదెక్కడి న్యాయం అని చెప్పి అపోజిట్ చేస్తున్న వాళ్ళందరూ చెబుతున్నారు. ఓకే. అండ్ ఇంకొక అపోజిషన్ కూడా ఏం జరుగుతుందంటే హిందుత్వానికి సంబంధించి లేదంటే క్రిస్టియానిటీకి సంబంధించి ఏదైతే కౌన్సిల్స్ ఏదైతే దేవస్థానాలకు సంబంధించి ఏవైతే కమిటీస్ ఉన్నాయో అందులో వేరే క్యాస్ట్ వాళ్ళని లేదంటే దళితులని లేదంటే వీళ్ళని వాళ్ళని మెంబర్స్‌గా మీరు ఉంచగలుగుతున్నారా? ఒక వారం 10 రోజుల్లోనే ఈ బిల్లు వచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే అలాంటి బిల్లు కూడా ఒకటి తీసుకొని రండి. తీసుకొనొచ్చి ఆ బిల్లు, ఈ బిల్లు ఒకేసారి మూవ్ చేసి అప్రూవ్ చేయించుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మనకి దగ్గర దగ్గర 9-10 గంటలు ఏదైతే మనకి పార్లమెంట్ సెషన్ జరిగిందో అందులో గట్టిగా అపోజిట్ చేసేవాళ్ళు ఈ బిల్లుకి సంబంధించి అపోజిట్ చేసేవాళ్ళందరూ ఈ అమెండ్మెంట్ బిల్లుకి అపోజిట్ చేసేవాళ్ళందరూ బాగా గళమెత్తారు. ఓకే. సో, ఇక్కడ ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది నాన్ ముస్లిమ్స్ మెంబర్స్ అవ్వడానికి ఓకే. కానీ నాన్ ముస్లిమ్స్ డొనేషన్స్ మాత్రం చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఫేమ్స్ రూల్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకి కొన్ని మత దేవస్థానాల్లో కొన్ని మత దేవస్థానాల్లో వుమెన్స్‌ని అలౌ చేసే సిస్టమ్ కొన్ని చోట్ల కనిపించదు. కానీ ఇక్కడ మెంబర్స్‌గా ఇవ్వడానికి అక్కడ ఆ టెంపుల్స్‌లో గాని, లేదంటే ఆ చర్చెస్‌లో గాని, లేదంటే ఆ మసీదుల్లో గాని వుమెన్స్‌ని అలౌ చేయడానికి మీరు ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు రీసెంట్‌గా చూసుకుంటే మన సబర్మతి కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి అలాంటివి.
ఓకే. సో, వుమెన్స్‌ని అలౌ జేయడానికి అక్కడ మీరు ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం వాక్ కౌన్సిల్‌లో ముస్లిం వుమెన్స్ మీద ఎందుకంత మీకు ప్రేమొచ్చేసింది అని జెప్పి వీళ్ళు చెబుతున్నారు. వు ముస్ వుమెన్స్ పార్టిసిపేషన్ ఉండడం చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడే ఎందుకు? ఇందులోనే ఎందుకు? అనే దాని మీద ప్రెజెంట్ వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసుకున్నామనుకుంటే, ఈ బిల్లుకి సంబంధించి చూసుకుంటే ఆగస్టు 2024లో ప్రవేశపెట్టారు. కాకపోతే అప్పుడు మనకి జేపీసీకి రిఫర్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి వీడియో చేసిచ్చాను. జేపీసీ కమిటీసు మనకి కమిటీస్ ఏమేమున్నాయి, జాయింట్ యాక్షన్ కమిటీ ఏముంటాయి, మొత్తం నేను కంప్లీట్ ఫినాన్స్ కమిటీసు, క్యాబినెట్ కమిటీస్ మొత్తం నేను మీకు వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేశాను. అయితే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి చూసుకుంటే 2024 ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని అప్రూవ్ చేసింది. ఓకే. అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ 2025 ఏప్రిల్‌లో మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మనకి రెండో తారీఖు దీనికి సంబంధించి రెండో తారీఖేనా? సారీ, మూడో తారీఖు దీన్ని ప్రవేశపెట్టారు. నాలుగో తారీఖు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఐదో తారీఖు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దీనికి ప్రెసిడెంట్ అసెంట్ సైన్ చేసి ఇచ్చేశారు. రైట్. సో, లోక్‌సభలో ఇది అప్రూవ్ అయిపోయింది. రాజ్యసభలో సింపుల్ మెజారిటీతో అప్రూవ్ అయిపోతే సరిపోతుందండి. సింపుల్ మెజారిటీ కావాలి దీనికి. సో, సింపుల్ మెజారిటీ ఆల్రెడీ మోడీ గారి దగ్గర మెజారిటీ ఉంది కాబట్టి సింపుల్‌గా లోక్‌సభలో అప్రూవ్ అయిపోయింది. రాజ్యసభలో అప్రూవ్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని అసెంట్ ఇచ్చేసి అమలులోకి తీసుకొనొచ్చేశారు. ఓకే. ఇది ఎఫెక్ట్ ఏప్రిల్ 8 తారీఖు నుంచి ఇది ఎఫెక్ట్‌లో వచ్చేసింది. కాకపోతే నెక్స్ట్ ఏమైపోయిందంటే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు గదా! దీనికోసం అని జెప్పి. సో, కొంతమంది ముస్లిమ్స్ ఏం జేశారంటే వెళ్లి కోర్ట్‌లో కేస్ వేశారు. ఏమనేసారంటే దీని పరంగా ఏదైతే నేను ఇందాక మాట్లాడాను గదా! ఏవేవైతే ముస్లిమ్స్‌కి అగైనెస్ట్‌గా ఉన్నాయో డొనేషన్స్ చేయడానికి ముస్లిమ్సు ఉండకూడదన్నారు. కానీ ఇప్పుడు అందులో మెంబర్స్‌గా మాత్రం నాన్ ముస్లిమ్స్ ఉండాలి. డొనేషన్ జేయడానికి నాన్ ముస్లిమ్స్ ఉండకూడదని జెప్పి అన్నారు. అని జెప్పి ఒక పాయింట్ నంబర్ 1 ఒకటి లేపారు. రెండో పాయింట్ నంబర్ 2 ఏం జేశారంటే వాక్‌కు సంబంధించి ఏవేవైతే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ల్యాండ్స్‌కి సంబంధించి పాత ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఈ యాక్ట్ కిందకి తీసుకొనొచ్చేస్తే ఇందాక మాట్లాడుకున్న 8,72,000 చేంజ్ మనకి కనిపిస్తా ఉన్నాయి గదా! ప్రాపర్టీసు. ఈ ప్రాపర్టీస్ కూడా పాత ప్రాపర్టీస్ కూడా దీంట్లోకి తీసుకొనొచ్చేసి, ఈ ప్రాపర్టీస్ కూడా ఇల్లీగలు అక్రమంగా తీసుకున్నారు అనే దాని మీద ఈ ప్రాపర్టీస్ కూడా వెనక్కి ఇచ్చేస్తారు అని జెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. దీనికోసం గూడా ఇది కూడా ఒక పిటిషన్‌లో. అంతే గదా! ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రూల్స్ వచ్చినాయి. సో, ఈ రూల్స్‌ని బేస్ చేసుకొని ఏం జేస్తారు చాలామంది కేసులు వేస్తారు. ఈ ప్రాపర్టీ నాది, ఇది మా నాన్నగారిది, ఇది మా వాళ్ళది, వీళ్ళది అని జెప్పి మా నాన్నగారు మాకు తెలియకుండా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాపర్టీ ఇన్‌హెరిటెన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు. మా భర్త చనిపోయేటప్పుడు ఇచ్చాడు. మా ప్రాపర్టీ మాకు వెనక్కి ఇచ్చేయండి అని జెప్పి చాలామంది కేసులు వేస్తారు. అవునా? సో, ఇలా డిఫరెంట్ కేసెస్ వేస్తూ ఉంటారు. ఈ ప్రాపర్టీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతుంది. వాక్బోర్డ్ మొత్తం క్షీణించిపోతుంది. కావాలని రిలీజియస్ ఇంటాలరెన్స్ చేస్తున్నారు. ముస్లిమ్స్‌కి వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని జెప్పి మనకి చాలామంది కేసెస్ వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే సుప్రీం కోర్ట్ ఏం జెప్పిందయ్యా అంటే, సుప్రీం కోర్ట్ కూడా వాళ్ళ పక్షానే ముస్లిమ్స్ పక్షానే మనకేం జేసిందంటే జడ్జిమెంట్ పాస్ చేసింది. జడ్జిమెంట్ ఇంకా పాస్ అవ్వలేదు. ఇంటిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే స్టే ఇచ్చింది. ఇంటిమ్ స్టే ఇచ్చింది. ఏదైతే వాఫ్‌కి సంబంధించి ఏవైతే ప్రొసీడింగ్స్ ఏవైతే జరుగుతా ఉన్నాయో, ఏవైతే ఆ యాక్ట్‌ని అమల్లోకి తీసుకొనొచ్చారో, మే 5కి ఏదో అమల్లోకి తీసుకొనొచ్చారో దాన్ని తాత్కాలికంగా ఆపేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే, మనకి దాన్ని తాత్కాలికంగా ఆపేయండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. జడ్జిమెంట్ కాదు, ఆర్డర్ పాస్ చేసింది. రైట్. జడ్జిమెంట్ పాస్ చేయడానికి ఇంకొద్దిగా టైం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏం చెప్పిందంటే సుప్రీం కోర్టు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి లేవనెత్తిందని చెప్పి కనిపిస్తా ఉంది. ఏంటయ్యా అంటే ముస్లిం మెంబర్సు మనకు చూసుకుంటే కెన్ ముస్లిం బి మెంబర్స్ ఆఫ్ హిందూ ఎండోమెంట్స్ అని చెప్పి ఒక క్వెషన్ పాస్ చేసింది సుప్రీం కోర్టు. ఏదైతే హిందూ ఎండోమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ముస్లిమ్స్‌ని మెంబర్స్‌గా తీసుకోవడానికి మీకు సమ్మతమేనా అని చెప్పి మనం సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే సెంటర్‌ని అడిగిన ప్రశ్న ఒకటి ఇది. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! నాన్ ముస్లిం మెంబర్స్‌ని వాక్ కౌన్సిల్‌లో మెంబర్స్‌గా తీసుకొని రావడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ఎఫైర్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరెందుకు అందులో తలదూరుస్తున్నారు? మనది మన మనది భారతదేశం ఏంటి రిలీజియస్ టాలరెన్స్. ఓకే. సెక్యులర్ స్టేట్ మనది. సో, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందులో ఎవరు తలదూర్చకండి అని చెప్పి అన్నట్టు సుప్రీం కోర్ట్ ఒక ఇంటిమ్ ఆర్డర్ ఇచ్చింది. దీనికి సంబంధించి 2, 3 ప్రశ్నలు కూడా గవర్నమెంట్ వేసింది. గవర్నమెంట్ కూడా దానికి మనకి రిటర్న్ మళ్ళీ పిటిషన్ ఫైల్ చేస్తా ఉంది. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాము. ఓకే. ప్రస్తుతం అయితే వాక్ బిల్ ఏదైతే ఉందో అది హోల్డ్‌లో ఉంది. యాస్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. అవునా? ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్స్‌ని కూడా సుప్రీం కోర్టు
ఆపొచ్చా? ఆపితే ఆర్టికల్ నంబర్ ఏంటి? ఏ ఆర్టికల్ వాడుకొని సుప్రీంకోర్టు ఆపొచ్చు? జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? అనేది ఒకసారి మనకి కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేసి చూడండి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇప్పటివరకు విన్నది మొత్తం ఒక ఎత్తయితే, ఇప్పటి నుంచి ఎంసీక్యూస్ ఒక ఎత్తు. మనకి యాక్చువల్‌గా ఓకే. మనం మొత్తం కావాల్సిన రెసిపీ కావాల్సిన మొత్తం తీసుకొనొచ్చి ఇప్పుడు యాక్చువల్ రెసిపీ చూద్దాము. ఓకే. క్వెషన్ నంబర్ 1. ఇన్ విచ్ హౌస్ వాస్ ద వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్? ఏ ఏ హౌస్‌లో రాజ్యసభలోనా? లోక్‌సభలోనా? ఒకేసారా? లేదంటే ఆర్డినెన్స్ ఇచ్చేసి ఈ వాక్ అమెండ్మెంట్ బిల్ తీసుకొనొచ్చారా? అని చెప్పి చెబుతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మనకి 2 తారీఖు లోక్‌సభలో తీసుకొనొచ్చారు. 3 తారీఖు రాజ్యసభలో తీసుకొనొచ్చారు. సారీ 3 తారీఖు లోక్‌సభలో తీసుకొనొచ్చారు. 4 తారీఖు రాజ్యసభలో తీసుకొనొచ్చారు. అండ్ 5 తారీఖు దీనికి రాష్ట్రపతి ఆమోదం జరిగింది. సో, ఫస్ట్ దేంట్లో తీసుకొనొచ్చారంటే లోక్‌సభలో తీసుకొనొచ్చారు. ఓకే. 2025 అండి. 2025కి సంబంధించి. 2024లో కూడా ఈ బిల్లు మూవ్‌మెంట్ జరిగింది. లోక్‌సభలో తీసుకొనొచ్చారు. దాని తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని సిఫార్సు చేయడం జరిగింది అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాము. అవునా? సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి 2025కి సంబంధించి వాక్ అమెండ్మెంట్ బిల్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారయ్యా అంటే ఇదేంటిది? మైనారిటీ సంబంధించి బిల్లు. మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి కిరణ్ రిజిజు గారు ఆయనే ఇంట్రొడ్యూస్ చేశాడు ఈ బిల్లుని. రైట్. నెక్స్ట్ ఈ బిల్‌కి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే మనకి ద వాక్ అమెండ్మెంట్ బిల్ అమెండ్స్ విచ్ యాక్ట్? ఏ యాక్ట్‌ని ఇది అమెండ్ చేయబోతుంది అంటే రీసెంట్‌గా ఏదైతే వాక్ యాక్ట్ 1995 ఉందో దాన్నే ఇది అమెండ్ చేస్తుంది. దాన్నే అమెండ్ చేస్తుంది. ఉమీద్ ఏదైతే ఉందో ఉమీద్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! అది దీన్ని అమెండ్ చేయబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వెషను వాక్‌కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్ చూసుకున్నాం అనుకుంటే మనకి యాస్ పర్ ద వాక్ అమెండ్మెంట్ బిల్ 2025 రిజిస్ట్రేషన్ ఆఫ్ వాక్ ప్రాపర్టీస్ విల్ బి నౌ మ్యాండేటరీ విత్ హూమ్ అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరి మినిమమ్ ఆ సిగ్నేచర్ గాని, లేదంటే ఆ వాలిడేషన్ గాని, లేదంటే ఆ సర్వే గాని మినిమమ్ ఎవరు చేయాల్సింది ఉంది అని చెప్పి చూసుకుంటే మనకి ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మనకి అప్రూవల్ తీసుకోవాల్సిందే. ఇప్పటి నుంచి వాక్ ఏ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలన్నా సరే. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఒక మెడకి ఒక గంట కట్టేసినట్టే ఇప్పటి నుంచి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకళ్ళు వెనకాలే ఎమ్మటి పడుతూ ఉంటారు వాక్ బోర్డ్‌కి. వాళ్ళేం చేయాలన్నా సరే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటూ ఉండాల్సిందే. అవునా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనల్ ఇంపార్టెంట్ క్వెషన్ చూసుకున్నాం అనుకుంటే వెన్ డిడ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గివెన్ హర్ అసెంట్ టు ద వాక్ అమెండ్మెంట్ బిల్ 2025? చూసుకుంటే లోక్‌సభలో మనకి 3 తారీఖు తీసుకొనొచ్చారు. రాజ్యసభలో 4 అండ్ ఫైనల్‌గా ద్రౌపది ముర్ము గారు 6 తారీఖు దీన్ని దాని మీద అసెంట్ ఇచ్చారు. రాయల్ అసెంట్ ఇచ్చారు. అండ్ అది అమలులోకి 8 తారీఖు వచ్చిందండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అమలులో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ క్వెషన్ చూసుకుందాము. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ వాక్ అమెండ్మెంట్ బిల్? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్‌లో అడిగే క్వెషన్ ఇదే అనుకుంటున్నాను నేను. ఓకే. ఇది గాని లేదంటే ఆ రాయల్ అసెంట్ ఏదైతే ఇచ్చారో అమలులో ఇప్పటి నుంచి వచ్చింది. 8 తారీఖు అమల్లోకి వచ్చింది. అది గాని, ఇది గాని అడుగుతారు. రైట్. ఇది వచ్చేసి మనకి ఏమంటామంటే యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. దీన్ని ఏమంటాం? ఉమీద్ అంటాం. ఉమీద్. అవునా? ఈ ఉమీద్‌నే మనకి రీసెంట్‌గా న్యూ నేమ్ వచ్చింది దీనికి. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ పీడిఎఫ్ అందులో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ మన దగ్గర మన యాప్‌లో డిఫరెంట్ క్లాసెస్, కోర్సెస్ రన్ అవుతా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే అందులో జాయిన్ అయ్యి తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ వచ్చేసి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై.